ప్రస్తుతం పోలీసుల అదుపులో పిన్నెల్లి గన్మెన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. గన్మెన్ తో పాటు డ్రైవర్ ను కూడా సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర పోలీసులు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. పిన్నెల్లి వాహనాలను వెంబడించిన ఆంధ్ర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పిన్నెల్లి వాహనాన్ని వెంబడిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక సమర్పించిన తర్వాత ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి గన్మెన్ అలాగే డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యోగానందరెడ్డి సిద్ధంగా ఉన్నారు. యోగానందరెడ్డి, పిన్నెల్లి గన్మెన్ అలాగే డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అని తెలుస్తోంది. శీలా, సంగారెడ్డి పోతేడుపల్లి చౌరస్తా వద్ద పిన్నెల్లి వాహనాలను పోలీసులు, ఆంధ్ర పోలీసులు, పల్నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా పోలీసులు సమాచారం చెప్పట్లేదు. కానీ సిసిఎస్ సంగారెడ్డి సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అదేవిధంగా పిన్నెల్లికి సంబంధించిగా చెప్తున్న 3 వాహన స్టేషన్లో 3 వాహనాలను సిసిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పల్నాడుకు చెందిన ఒక అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ సైతం ఇక్కడికి వచ్చారు. ఆ పిన్నెల్లి పారిపోతుంది. ఇంకా పిన్నెల్లి వాహనాలను మరికొంతమంది పోలీస్ బృందాలు వెంబడిస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ గన్మెన్ దుస్తులో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి సిసిఎస్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ పోలీసులు మాత్రం అఫీషియల్ గా ఎలాంటి సమాచారం అందించట్లేదు. గన్మెన్ ను డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. పిన్నెల్లికి సంబంధించిన ఇంకో వాహనంలో పిన్నెల్లి పారిపోతున్నారు. దానికి సంబంధించి ఆంధ్ర పోలీసులు వెంబడిస్తున్నట్లుగా పోలీసులు అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ విశ్వసనీయ సమాచారం మాత్రం పిన్నెల్లిని వెంబడిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఏదైతే సిసిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఒక వాహనంలో, పిన్నెల్లి అనుచరులకు సంబంధించిన ఒక వాహనంలో ఈ ఆంధ్ర నుండి వచ్చిన అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అనుచరులను తీసుకొని అదే కారులో వెళ్లడం జరిగింది కాసేపటి క్రితమే. దీంతో ఆ సమాచారం తీసుకొని పిన్నెల్లిని వెంబడిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శీలా, యోగానందరెడ్డి, ఆల్రెడీ పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి, అది వాస్తవమేనా? 100% పిన్నెల్లికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఆంధ్ర పోలీసులు దాడులు చేశారు. అతన్ని వెంబడించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి వాహనాలకు చెప్తున్న ఒకటి వెర్నా, అదేవిధంగా ఒకటి ఫార్చునర్ కార్ ను కూడా పోలీస్ స్టేషన్ మన విజువల్ లో చూడొచ్చు, అది తీసుకొచ్చి ఉంచడం జరిగింది. ఇప్పుడు పోలీసు అధికారులు ఆ పిన్నెల్లికి సంబంధించిన అంశాలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ద్వారా పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు, ఎటు వెళ్తున్నాడు అనే విషయంలో సమాచారం తీసుకొని వెంబడిస్తున్నట్టుగా తెలుస్తుంది. శీలా, ఏ ప్రాతిపదికన పోలీసులు పిన్నెల్లి సమాచారం తెలుసుకోగలుగుతున్నారు? ప్రస్తుతం పిన్నెల్లికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, ఆగ్రహం వ్యక్తం చేసిందో, వెంటనే పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. తెలంగాణ పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఇది పిన్నెల్లి కోసం ఆంధ్ర పోలీసులు వచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారం ఉంది. పిన్నెల్లి కదలికలపైన నిఘా పెట్టారు. అనుచరుల నుండి సమాచారం తీసుకొని పిన్నెల్లి మూవ్మెంట్ ని గమనిస్తున్నారు. పిన్నెల్లి కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి దాటితే ఒక 60 కిలోమీటర్, సంగారెడ్డి నుండి ఇంకొక 60 కిలోమీటర్ దాటితే కర్ణాటక బార్డర్ ఉంటుంది. కర్ణాటకకు కానీ అటు మహారాష్ట్రకు కానీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ బార్డర్ లో చెక్ చేసే, వాళ్ళకి అందుతున్న సమాచారం మేరకు చెక్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందిని అదుపులోకి తీస్తున్నారు. ఇక్కడ పిన్నెల్లి కర్ణాటక వైపు వెళ్తున్నాడా, అటు లేకపోతే మహారాష్ట్ర వెళ్తున్నాడా అనే విషయంలో ఆ పోలీసుల దగ్గర ఆంధ్ర పోలీసులు ప్రాథమిక సమాచారం తీసుకొని వెంబడిస్తున్నట్టుగా తెలుస్తుంది. శీలా, బార్డర్ లో పోలీసులు ఏమన్నా మోహరింపు ఉందా? ఏపీ పోలీసులు ముందుగానే వాళ్ళని అలర్ట్ చేయడం అట్లా ఏమైనా చేస్తున్నారా? ఏపీ పోలీసులకి పూర్తి సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. పిన్నెల్లి ఎటువైపు వెళ్తున్నాడని మూవ్మెంట్ మాత్రం తెలుస్తుంది. పిన్నెల్లి వాహనాలను వెంబడించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక డిఎస్పీ స్థాయి, అది ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా వచ్చారంటే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే పిన్నెల్లి గన్మెన్ ని, డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం అఫీషియల్ గా ఎలాంటి సమాచారం వెల్లడించడం లేదు. శీలా, అంటే ఆల్రెడీ గన్మెన్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వీరి ద్వారా పిన్నెల్లి ఎటు వెళ్తున్నారు అనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా గన్మెన్ డ్రైవర్ తో పాటు కొంతమంది పిన్నెల్లి అనుచరులుగా కూడా చెప్తున్నారు. అనుచరులు సంబంధించిన కారులోనే కాసేపటి క్రితమే సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుండి ఏదైతే ఏపీ పోలీస్ అధికారులు చెప్తున్నారో ఆ అధికారులు కూడా
ఆ వాహనాలను ఆ ఆన్సర్ల వాహనంలోనే వెళ్ళడం జరిగింది. ఆ పిన్నెలకు సంబంధించిన సమాచారం వారి నుండే సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది శీల. ఈవీఎం ధ్వంసం చేయడం అయితే వాస్తవం, అదంతా కూడా వీడియోలో మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళను వేలు చూపిస్తూ హెచ్చరించడం కూడా మనం చూసాం. మరి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలా తప్పించుకొని పారిపోవడం అనేది ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు? ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉంటుంది, కేవలం అత్యంత కఠినంగా కూడా ఉంటుంది. అలాంటిది ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఈవీఎం పోలింగ్ స్టేషన్లకు దూరి మరీ దాని ఈవీఎం ని ధ్వంసం చేయడం అనేది ఖచ్చితంగా తీవ్ర నేరంగానే ఎన్నికల కమిషన్ గుర్తిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మినిమం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా ఉండే అవకాశం ఉండడంతో పిన్నెల్లి ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో సీరియస్ గా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్టు తప్పకపోవచ్చు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా పిన్నెల్లి పోలీసులకు పారిపోతాడా లేకపోతే లొంగిపోతాడా అనే విషయం కాసేపట్లో తెలియనుంది శీల. అటు కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు కూడా ఈ ఇష్యూ మీద అయితే చాలా సీరియస్ గా ఉన్నాయి. సో మరి ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఎటు వెళ్ళినా కూడా ఆయన పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు ఎవరైనా ముందుకొచ్చి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడున్న ఈ రోజు పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ నుండి కర్ణాటక వైపు వెళ్తున్నాడనే ప్రాథమిక పక్కా సమాచారం అందుకున్న ఆంధ్ర పోలీసులు ఈ రోజు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వైపు వెళ్తున్న పిన్నెల్లి వాహన శ్రేణుల్లోని కొన్ని ఒక వాహనాలు 3 వాహనాలను ప్రాథమికంగా గుర్తించాడు. వాళ్ళని ఈ అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. పిన్నెల్లు ఇదే విధంగా పోలీసులు వెంబడించే అవకాశం ఉండటంతోటి పోలీసుల కనుగప్పే నేపథ్యంలో 2-3 వాహన శ్రేణులుగా డివైడ్ అయి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక వాహన శ్రేణిని తాత్కాలికంగా దొరికిన మిగతా తప్పుదారి పట్టించే విధంగా మిగతా శ్రేణిలో వెళ్లే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పిన్నెల్లి విషయంలో ఆంధ్ర పోలీసులు సీరియస్ గా ఉన్నారు. అటు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది శీల. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలి. అండ్ ఎఫ్ఐఆర్ కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ లో కేవలం పిన్నెలని మాత్రమే అరెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా మరెవరైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొనడం జరిగిందా? ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు జరిగిన విధ్వంసకాండాలు అయితేనేది ఎన్నికల అనంతరం సైతం కూడా జరిగిన దాడుల పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఈ విషయంలోనే ఏపీకి సంబంధించిన డీజీపీని అదే విధంగా ముఖ్య కార్యదర్శిని కూడా పిలిచి సీరియస్ గా వార్నింగ్ అనేది దీనికి సంబంధించిన ప్రత్యేకంగా సీట్ కూడా ఏర్పాటు చేసింది చూసాం. మొత్తం మీద ఓవరాల్ గా ఏపీ ఎన్నికల్లో జరిగిన విధ్వంస కాండ పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఐపీఎస్ ఆఫీసర్లను సైతం సస్పెండ్ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఖచ్చితంగా ఎవ్రీ ఘటనను ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అదేవిధంగా పిన్నెల్లి స్వయంగా ఒక అభ్యర్థి ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పటివరకే బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకుని ఆ ఘటనలపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది శీలా. రైట్. థ్యాంక్ యూ యోగానంద రెడ్డి.